హలో, టుడే మనం రాజమండ్రిలో ఉన్న బజార్లోకి వెళ్ళిపోతున్నాం. అక్కడ మంచి మంచి యాక్సెసరీస్ అండ్ క్లాత్స్ దొరుకుతాయి. సో మనం వెళ్ళి చూసేద్దామా? ఈ షాప్ కి అయితే వచ్చేసాం నెయిల్ పాలిష్ కొనుక్కోవడానికి. ఇక్కడ జ్యువెలరీ సెట్ చూడండి, బాగుంది. హారాలు ఇంకా నెక్లెస్లు ఉన్నాయి. అండ్ అవి ఒకటే కాదు, ఇయర్ రింగ్స్ కూడా కలెక్షన్ ఉంది, బాగానే ఉంది. పదండి లోపలికి వెళ్దాం, వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. నేనైతే ఫస్ట్ నెయిల్ పాలిషెస్ దగ్గరికి వెళ్ళాను, ఏమేమి ఉన్నాయో చూద్దామని. చాలా వరకు లైట్ కలర్సే ఉన్నాయి. నేను రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ కొనుక్కుందామని వచ్చాను, కానీ ఇక్కడ లైట్ కలర్సే ఎక్కువ కనబడుతున్నాయి. ఆ షాప్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇప్పుడు మెయిన్ రోడ్లో ఉన్నాం. శ్రావణ మాసం కాబట్టి జనాలు అయితే చాలామందే వచ్చారు బజార్లోకి. అసలు ఖాళీయే లేదు. ఇంకా ముందుకి ఇంకెలా ఉంటుందో చెప్పలేము. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇప్పుడైతే రోజ్ మిల్క్ సెంటర్ పక్కనే ఉన్న యాక్సెసరీస్ దగ్గరికి అయితే వచ్చేసాం. పదండి ఏమేమి మోడల్స్ ఉన్నాయో చూద్దాం. చూసారా, క్యూట్ క్లిప్స్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇయర్ రింగ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. చాలానే మోడల్స్ ఉన్నాయి. వెస్ట్రన్ వేర్ ఉంది, ఇంకా ట్రెడిషనల్ వేర్ కూడా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. అక్కడి నుంచి కొంచెం ముందుకైతే వచ్చేసాం. చాలా క్రౌడ్గా ఉంది, ఏంటో మరి. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. గుర్తు పాడేసేలా ఉన్నారు. రోడ్ క్రాస్ చేద్దామన్నా చాలా భయంకరంగా ఉంది. ఎవడే పక్క నుంచి వచ్చి గుర్తొస్తాడో కూడా చెప్పలేదు. కొట్టి వాయించేస్తున్నారు. బైక్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి బైక్ తెచ్చుకుందాం అనుకున్నా, కానీ అమ్మ శారీ కొనుక్కుందాం పదా అని చెప్పింది. ఇప్పుడైతే శారీ కొనడానికి వెళ్తున్నాం. లెట్స్ గో.
అమ్మో, ఇక్కడైతే చాలా వేడిగా ఉంది. వేడిని అసలు తట్టుకోలేకపోతున్నాం. పైకి క్రౌడ్ వల్ల కావచ్చు వేడి ఇంకా పెరిగిపోయింది. శారీ అండ్ బ్లౌజ్ అయితే తీసేసుకున్నాము. మా మదర్కి కలర్ బాగా నచ్చిందని చెప్పారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకొంచెం ముందుకు వెళ్తాము. పూజకి ఫ్లవర్స్ అయితే కొనుక్కోవాలి. ముందుంటాయేమో అని చూస్తున్నాం. అదిగో పువ్వులు అయితే కనిపించాయి. దగ్గరికి వెళ్ళి చూడాలి ఎలా ఉన్నాయో. ఇక్కడ నుంచి ఫ్రెష్గానే అందుతున్నాయి. ఎలాంటి పూలు? అమ్మమ్మమ్మమ్మమ్మ నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. ఫైనల్లీ కష్టపడి బయటకైతే వచ్చేసాం. కళా చల్లగాలి తగులుతూ ఉంది గోదావరి రివర్ నుంచి. కళా ఇంటికి వెళ్ళిపోదామని బైక్ మీద అయితే వెళ్ళిపోతున్నాము. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. లైటింగ్ అవి పెడతారు కదా, చూడండి ఎంత బాగుందో. నైట్ అయితే చాలా అందంగా అనిపిస్తుంది. అలా స్లోగా ముందుకైతే వచ్చేసాం. చూడండి, ఇదే రాజమండ్రికి మెయిన్ వ్యూ అండ్ మెయిన్ స్పాట్ అయిన ఘాట్కి అయితే వచ్చేసాం. పుష్కరాల్ ఘాట్. అండ్ ఇక్కడికైతే చాలా ఖాళీ ఉండదు. ఎప్పుడు సండే అయితే అస్సలు ఖాళీ ఉండదు. చూడండి. ఐ హోప్ యూ గైస్ నేను చేసిన మినీ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.